దివ్య దృష్టి ఈ సినిమా సన్నెక్స్ట్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. దివ్య భవ్య అనే ఇద్దరు ట్విన్ సిస్టర్స్ కి జన్యుపరంగా సంక్రమించిన డీజనరేటివ్ విజన్ లాస్ అనే డిసార్డర్ ఉంటుంది. వీళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దిగా కంటి చూపును కోల్పోతారు. భవ్య తన కంటి చూపు కోల్పోయిన తర్వాత సూసైడ్ చేసుకుంది అని పోలీసులు నిర్ధారిస్తే, కానీ దివ్య మాత్రం భవ్యది సూసైడ్ కాదు మర్డర్ అని భావించి ఆ కిల్లర్ ని తన కంటి చూపు కోల్పోయేలాగా ఎలా పట్టుకుంది అన్నదే కథ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. సినిమా మొదలవడమే భవ్యని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపిస్తారు. ఈ సీన్స్ థ్రిల్లింగ్ అనిపించాయి. సినిమా మీద హోప్ కూడా వచ్చింది. అయితే అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు చాలా స్లోగా బోరింగ్ గా సాగింది. చాలా సీన్స్ ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు అనిపించాయి. అసలు కిల్లర్ దివ్య దాకా వచ్చి మళ్ళా తను పట్టుకునేలాగా పారిపోతూ ఉంటాడు. ఒకటి రెండు క్యారెక్టర్స్ కూడా చాలా ఆడ్ గా బిహేవ్ చేశాయి. ఏదో బేస్ వాయిస్ తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో పెట్టారు. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు కాకుండా ఏదో 10-15 ఏళ్ల క్రితం చూస్తున్న థ్రిల్ లాగా అదే ఓల్డ్ ఫార్మెట్ లో ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు. ముఖ్యంగా లాస్ట్ 20 మినిట్స్ టెన్షన్ ని క్రియేట్ చేయగలిగింది. ట్విస్ట్ కూడా వర్కౌట్ అయ్యాయి ఇక్కడ. కానీ లాస్ట్ 20 మినిట్స్ కోసం 2 అవర్స్ డ్యూరేషన్ ఉన్న సినిమాని భరించడం మాత్రం కొంచెం కష్టమే. ఆర్టిస్టుల అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది. యశా చావ్లా బ్లైండ్ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. సునీల్ గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ లో రైటింగ్స్ మాత్రం అస్సలు బాగాలేదు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి డిసార్డర్స్ కి సర్జికల్ ట్రీట్మెంట్ ఉండదు. మరి వాళ్ళు ఏ బేస్ మీద చూపించారో. పక్కింటి చిన్న అమ్మాయికి అసలు కిల్లర్ ఎవరు ఏంటి అన్నదంతా తెలుస్తుంది. అదంతా కూడా దివ్యకి చెప్తుంది. అసలు ఆ అమ్మాయికి ఎలా తెలుసా అన్నది క్లియర్ గా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ లో భవ్య బ్లైండ్ ఫ్రెండ్స్ బ్లైండ్ లాగా ఎక్కడా యాక్ట్ చేయలేదు. అందరూ కూడా పైకి చూడడమే చేశారు. కిల్లర్ ఎవరో మనకి చూపించక ముందు ఒక డిఫరెంట్ టోన్ తో బేస్ వాయిస్ తో మాట్లాడించారు. తీరా కిల్లర్ మనకి తెలిసిన తర్వాత తన ఒరిజినల్ వాయిస్ ని చూపించేశారు. మనకి కిల్లర్ ఎవరో తెలియకూడదని ఇలా ట్రై చేశారు, కానీ ఇది కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. కళ్ళల్లో పొడి చేయడం, కొంచెం దారుణంగా చూపించిన మర్డర్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూడడానికి అంత కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇట్స్ రియల్లీ మై ఒపీనియన్.